మోహన్ బాబు యూనివర్సిటీ మరో వివాదంలో చిక్కుకుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలపై వర్సిటీ బౌన్సర్లు దాడికి పాల్పడి ఇద్దరిని కిడ్నాప్ చేయడం నిన్న తిరుపతిలో సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నేతలను కాపాడారు. 4 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా భావిస్తోన్న వర్సిటీ యజమానులైన మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు, ఎంబీఓ పీఆర్ఓ సతీష్ కుమార్ సహా 23 మందిని తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంబీయూలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ 2 రోజుల కిందట విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్ కు, విద్యామంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం తిరుపతి ఎన్టీఆర్ కూడలిలో ఎంబీయూ దిష్టిబొమ్మ దహనానికి ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్లు, ఏఎన్ఎస్ఐ, యుఐ సంఘాలు నాయకులు ప్రయత్నించారు. పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా బైక్లపై కలెక్టరేట్ బయలుదేరారు. మధ్యలో 20 మంది బౌన్సర్లు 3 ఇన్నోవా వాహనాల్లో వచ్చి అడ్డుకున్నారు. ఇక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ క్యాంపస్ ఇన్ఛార్జ్ వినోద్లపై దాడి చేశారు. బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లారు. మరో ఎస్ఎఫ్ఐ నాయకుడు రెడ్డి కుమార్ తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిపిఐ, సిపిఎం, టీఎస్ఎన్ఎస్ఎఫ్ నాయకులు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో పాటు తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను ఉపయోగించుకొని అక్కడ ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులని దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ డే స్కాలర్స్గా ఉన్నటువంటి విద్యార్థులు భోజనం చేయకపోయినా తప్పనిసరిగా సంవత్సరానికి 20,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా ప్లేస్మెంట్స్కి మీరు అటెండ్ అయినా అవ్వకపోయినా ప్రతి విద్యార్థి కూడా ప్రతి సంవత్సరం 40,000 రూపాయలు చెల్లించాలనేటువంటి 2 నిబంధనలు పెట్టుకొని, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా ఫీజులు వసూలు చేయకూడదని చెప్తా ఉంటే, అందుకు విరుద్ధంగా మోహన్ బాబు యాజమాన్యం ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనలు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపైన విద్యార్థి సంఘం నాయకులు స్పందించి గత 2 నెలలుగా ఈ విషయం పైన జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా ఇదే విషయం పైన నిన్నటి రోజున కలెక్టర్ గారి కార్యాలయం దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వారిని అడ్డగించి వారిపైన దాడి చేయడం జరిగింది. మోహన్ బాబు గారు, మీరు ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించుంటారు, ఇప్పటికే మీకు లెక్కలేనటువంటి ఆస్తులు చేకూరుంటాయి. దయచేసి ఇప్పటికైనా మీరు పేద విద్యార్థుల నుంచి మీరు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని ఆపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు, అధర్మాలు 1, 2 కాదు, లెక్కకి మిక్కిలి విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఇదే విషయాల మీద మేం చెప్పడం కాదు, స్వయంగా ఉన్నత విద్యాశాఖ నుంచే 26 కోట్ల రూపాయలు అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేశారు. వాటన్నిటిని కూడా వెనక్కి చెల్లించండి అని చెప్పి ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇవ్వడమే కాదు, 15 కోట్ల రూపాయల జరిమానాను కూడా విధించారు. వీటిని చెల్లించకుండా తిరిగి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మోహన్ బాబు గారు రోజు నీతి నియమాల గురించి, విలువల గురించి, క్రమశిక్షణ గురించి పదే చెప్తూ ఉంటాడు. అడుగడుగున క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మోహన్ బాబు విద్యా సంస్థల్లో కనిపిస్తుంది. గత అనేక ఏళ్లుగా వీళ్ళ మీద అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ అండతో వీళ్ళు చెలరేగిపోవడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా ఉంది. ఇటీవల బౌన్సర్లను పెట్టుకొని మరీ దాడులకు పాల్పడడం, విద్యార్థుల తల్లిదండ్రులు ఏదన్నా ప్రశ్నిస్తే ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వాళ్ళ మీదకి దాడులకు పాల్పడడం, బెదిరింపులకు దిగడం అనేది ఒక నిత్యకృత్యంగా కార్యక్రమంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద సమగ్రమైన విచారణ జరిపించి పేరెంట్స్ కోరుతున్న సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం ఆధారంగా కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు. నిన్న తాజాగా కలెక్టర్ గారికి సమస్యను చెప్పుకోవడం కోసం వెళితే నట్ట నడి రోడ్లో వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి దాడులు చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే మోహన్ బాబు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, సినిమాల్లోనే ఈయన విలను అని అనుకుంటే నిజ జీవితంలో కూడా ఎంత విలనిజాన్ని ప్రదర్శించడం అనేది విద్యార్థుల్ని, ఒక అతను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకొక అతను బీఈడీ కంప్లీట్ అయిపోయి టీచర్కి ఆయన అప్లై చేసి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా
అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకొని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్న విద్యార్థి నాయకుల్ని ఈ రకంగా చంపడానికి కూడా ప్రయత్నం చేశారంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుంది? అసలు మోహన్ బాబు విద్యా సంస్థలకు ఉన్నటువంటి పర్మిషన్లు ఏంది, ఆ పర్మిషన్ల ఆధారంగా వీళ్ళు నడుపుతున్నారా లేదా, ఇంకేమైనా అక్రమ జరుగుతున్నాయా అన్నది మొత్తం సమగ్రమైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దాడి కిడ్నాప్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీస్ యంత్రాంగం ఏఎస్పీ రవి మనోహరాచారి డీఎస్పీ ప్రసాద్లను రంగంలోకి దించింది. 1:15 నిమిషాల్లోనే కిడ్నాపర్లకు చెక్ పెట్టారు. కొండవారిపల్లి వద్ద వెళుతుండగా పోలీసులు చేస్ చేసి అడ్డుకొని 4గురిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నేతలను సురక్షితంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి అక్బర్, ఏఎస్ఐఎఫ్ కార్యదర్శి ప్రవీణ్లపై ఎంబీయూ పీఆర్ఓ సతీష్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వర్సిటీ గురించి మాట్లాడకుండా ఉండేందుకు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, అది చెల్లించకపోవడంతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని కలెక్టర్ గారికి విజ్ఞాపన చేయడానికి వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని అడ్డగించి వాళ్ళని అమానుషంగా కిడ్నాప్ చేయడమే కాకుండా వాళ్ళని కొట్టి హింసించారు. ఒకవేళ నిన్న జరగరానిది ఏదైనా జరిగుంటే దాని ఎవరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎవరైతే దీనికి దోషులుగా ఉన్నారో ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే సరిపోదు. ఈ రోజు కూడా ఒక విద్యార్థి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. రెగ్యులర్గా లోపల అసలు ఏం జరుగుతుంది, బయట ఉన్నటువంటి ప్రచారం కూడా ఏంటంటే, గతంలో విద్యానికేతన్గా ఉన్నప్పుడు చదువుకి ప్రయారిటీ ఉండి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ప్లేస్మెంట్స్ వచ్చేవి. ఈ రోజు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా గంజాయి లేదంటే కుల సమస్యల మీద కొట్లాటలు, గతంలో మనం అనేక అంశాలని రోజుకొకటి ఇట్లా బయట వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అట్లనే మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరుతో ఈరోజు దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి నాయకులపైన చాలా తీవ్రమైనటువంటి దాడి చేసి కొట్టి, అదేవిధంగా కత్తులతో భయపడించి తీసుకొని పోయి ఈరోజు కొట్టడం అనేది జరిగింది. చాలా దారుణమైనటువంటి విషయం. ఇంతవరకు ఎటువంటి విద్యా సంస్థలు ఇలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి విద్యా సంస్థల చైర్మన్ ఇంతవరకు ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. రౌడీ గారి పెండ్లంలో ఆయన రౌడీ గారి లాగా వ్యవహరించి, అదేవిధంగా అసెంబ్లీ రౌడీ లాగా వ్యవహరించి ఈరోజు విద్యా సంస్థల్లో కూడా అదే మాదిరిగానే విద్యార్థుల యొక్క జీవితాలతో ఈరోజు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విద్యా సంస్థల్లో ఫీజులు విపరీతమైనటువంటి ఫీజులు. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ పెట్టిన తర్వాత రెట్టింపులు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మామూలు కన్వీనర్ కోటా కింద 45,000 రూపాయలు వసూలు చేయాలనుకుంటే ఆయన మాత్రం 90,000, 1,25,000, 2,25,000 ఇట్లా అనేక రకాలైనటువంటి ఫీజులు వసూలు చేసి ఈరోజు విద్యార్థుల యొక్క గొంతులు కోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. ఎవరైనా కట్టలేమో అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు వెంటనే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ ఇంటికి పంపించేయడం, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించడం ఇట్లాంటివి చేస్తారు. ఎవరైనా విద్యార్థి అక్కడ మేము ఫీజు కట్టలేమని చెప్పి ప్రశ్నిస్తే బౌన్సర్స్ తీసుకొని పోయి వాళ్ళ రూమ్లో వేసి ఈరోజు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ యూనివర్సిటీ పైన విచారణ జరిపించాలని చెప్పని గత కొన్ని రోజుల నుంచి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తుంటే దానికి మాత్రం ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ ఆ యూనివర్సిటీ పైన విచారణ జరిపిస్తే మాత్రం అనేకమైనటువంటి ఘటనలన్నీ బయటకు వస్తాయి. ఈరోజు డీకేటీ భూములన్నీ ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంతా కూడా అటువైపు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, ఎంబీఏ విద్యార్థులు కానీ, ఇతర సంబంధించినటువంటి విద్యార్థులు డ్రగ్స్కి ఈరోజు అలవాటు పడిపోయి ఆ కేంద్రంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కానీ చంద్రగిరి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక డ్రగ్స్కి సంబంధించినటువంటి గంజాయి కానీ ఇతరవాటి కానీ ఆ ప్రాంతం నుంచి దొరుకుతున్నాయని చెప్పిన అనేది గతంలో పోలీసులు చెప్పారు. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. కానీ దీనిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కిడ్నాప్ కు గురైన విద్యార్థి సంఘాల నేతలు అక్బర్, వినోద్ కుమార్ ఏమంటున్నారు? మా ప్రతినిధి చరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్నటువంటి ఎంబీయూ యూనివర్సిటీలో విద్యార్థులను
అధిక ఫీజులతో వేధిస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే కానీ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి కావచ్చు, అలాగే విద్యాశాఖ మంత్రికి కూడా ఫిర్యాదులు కూడా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఫిర్యాదులు కూడా అందిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా అధికంగా ఫీజులతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో నిన్నటి రోజున అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు అలాగే విద్యార్థి సంఘాలతో కలుపుకొని అయితే కలెక్టరేట్ దగ్గర నిరసనకు వెళ్ళాలి, నిరసన వ్యక్తం చేయాలనేటువంటి సమయంలో అయితే ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను అయితే కన్నా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కొంతమంది వచ్చి కిడ్నాప్ చేసి సినిమా విధానంలో అయితే కన్నా వాళ్ళని తీసుకెళ్లి ఒక ఫారెస్ట్లో బంధించారని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కిడ్నాప్కు గురైనటువంటి అక్బర్ అలాగే వినోద్ కుమార్ అనేటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు వాస్తవంగా ఏం జరిగిందంటారు? ఎందుకని మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? మీరు ఏం డిమాండ్ చేస్తారు అసలు యూనివర్సిటీ? కొద్ది రోజులుగా ఈ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయనేది ప్రభుత్వం దృష్టిలో ఉంది, మా దృష్టిలో ఉంది. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2-3 రోజుల తర్వాత మంచు విష్ణు గారు మమ్మల్ని పిలిపించి ఏం సమస్యలు ఏమున్నాయంటే, మీ కాలేజీలో ఇలా 40,000 ప్లేస్మెంట్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారు, ప్లస్ మెస్ బిల్లు కూడా మ్యాండేటరీగా కట్టాల్సిందే తినకపోయినా అని చెప్తే విష్ణు గారు ఏం చెప్పారంటే, మేము వీటన్నిటి పరిష్కరిస్తాము, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు, మ్యాండేటరీ కూడా 40,000 చేయము, చాయిస్గా పెడతాము, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు కట్టుకోవచ్చు, లేదంటే లేదు అని చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఆనందంగా అన్ని విద్యార్థి సంఘాలు వచ్చేసాం. దాని తర్వాత హాలిడేస్ తర్వాత కంటిన్యూగా విద్యార్థులకు మెసేజ్లు రావడం వాట్సాప్ రూపంలో 40,000 ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, లేదంటే మీకు అటెండెన్స్ లేదంటే మిడ్ ఇటువంటివి ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టడము. దాని తర్వాత ఫార్మసీ విద్యార్థులకు మొన్న ఎగ్జామ్స్ జరిగాయి సప్లిమెంటరీ, వాళ్ళు ఎవరైతే లాస్ట్ ఇయర్ వాళ్ళు మెస్ బిల్లులు కట్టలేదు, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినలేదు కాబట్టి. కానీ అప్పుడు కూడా ఏం చెప్పారంటే, వాళ్ళు మీరు కట్టాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఫీజుల రూపంలో మీరు ఖచ్చితంగా కట్టాలి, లేదంటే మీకు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పారు. కానీ లాస్ట్ రోజు మొన్నటి రోజున అంటే మొన్న శనివారం శుక్రవారం ఆ మధ్యలో సాయంత్రం 4:30 సమయంలో లెటర్ రాపించుకొని, కండిషనల్ లెటర్ రాపించుకొని, మేము 8వ తేదీ కడతాము, 9వ తేదీ కడతాము, ఒక కండిషనల్ లెటర్ రాపించుకొని వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది, 20,000 రూపాయలు. మేము అడిగేది ప్రధానంగా ఏమంటే, 40,000 రూపాయలు ఎటువంటి గవర్నమెంట్ నిర్ణయించలేదు, హైయర్ ఎడ్యుకేషన్ నిర్ణయించలేదు, యూజీసీ గైడ్లైన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి విల్లింగ్గా ఉండి మేము ఆ కోర్సులు చేసుకున్నామంటే, విల్లింగ్గా ఉండేది ఎవరు ఆపరు, అది సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగం చెప్పింది, ఎవరు. కానీ కన్సెంట్ లేకపోయినా, విల్లింగ్ లేకపోయినా సరే మ్యాండేటరీ చేయడము అది చాలామంది పేద విద్యార్థులకు దారుణము. ప్లస్ 20,000 రూపాయలు మెస్ బిల్లు తినకపోయినా సరే కట్టాల్సిన అవసరం లేదనేది మా డిమాండ్. మేము ఏమన్నా ఇవన్నీ కాదు, మీరు ఏమన్నా ఉంటే సమస్యలను పరిష్కరించుకోండి. విద్యార్థి సంఘంగా మేము అప్పీల్ చేసేది ఏమంటే, వాళ్ళకు ఒకటి, మీరు సమస్యలను పరిష్కరించుకోండి. మీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న కాలేజ్ కదా, ఒక యూనివర్సిటీ కాబట్టి దానికి వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ వీరంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటాయో అది కూడా ఒక యూనివర్సిటీ. ఏదన్నా ఉంటే వినతి పత్రం ఇవ్వడం ద్వారానే పరిష్కారం అవుతాయి, ఎస్వి యూనివర్సిటీలో లేదంటే పద్మావతి యూనివర్సిటీలో. కానీ ఆ యూనివర్సిటీలో ఏ స్థాయికి పోయినా సరే ఆ స్థాయి ఎలా ఉంటుందంటే, మమ్మల్ని కిడ్నాప్ చేసే స్థాయి వరకు పోయింది. మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి మమ్మల్ని కిడ్నాప్ చేశారు, రేపు ఇంకా ఎవరి దగ్గరికి అనేది మమ్మల్ని చంపేస్తారు. అంటే కిడ్నాప్ ఎవరు చేశారు, ఎంతమంది వచ్చారు అని చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే మీ పైన కూడా కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. కిడ్నాప్కి సంబంధించి మేము విద్యార్థి సంఘాలుగా నిన్నటి రోజున మేము కార్యక్రమానికి పిలుపునిచ్చాం, నిరసన కార్యక్రమము. ఇక్కడ మేము బాలాజీ కాలనీలో డిస్ట్రిక్ట్ బొమ్మ కార్యక్రమం పెట్టుకుంటే 30 యాక్ట్ ఉండడం వల్ల అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, ఇలా వద్దు, ఇది పద్ధతి కాదని చెప్తే సారు ఇబ్బందికరంగా ఉంటుంది, సార్ విజ్ఞప్తి మేరకు మేము అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పెట్టుకున్నాం. అది కూడా డిస్ట్రిక్ట్ బొమ్మ కూడా కాదు, అది కేవలం నిరసన కార్యక్రమం, కేవలం ఒక 2-3 నిమిషాలకు మించి ఎక్కువ ఉండదు. దాని తర్వాత మేము కలెక్టర్ గారికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘాలుగా వినతిపత్ర కార్యక్రమం ఉంటుంది. అప్పటికే ఆల్రెడీ అక్కడ ఉన్నారు విద్యార్థి సంఘాలు. నేను, రెడ్డి కుమారు, వినోద్ కుమారు బైక్లో వెళ్ళే క్రమంలో కరెక్ట్గా లెమెంటరీ హోటల్ దగ్గర మమ్మల్ని ఆపేశారు. బైక్లో నుంచి కింద పడేసి కాలుతో, మొఖాల మీద, చేతులతో కొట్టడము, వినోద్ని ఒక వెహికల్లో, నన్ను ఒక వెహికల్లో ఎక్కించడం జరిగింది. ఆ ఎక్కించే క్రమంలో యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే టువర్డ్స్ చంద్రగిరి వెళ్ళే క్రమంలో నేను కార్లో నుంచి దూకే ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళ నలుగురు నన్ను బలవంతంగా మళ్ళీ లోపల కూర్చోబెట్టేసి అక్కడ పబ్లిక్ గ్యాదర్ అయితే సూసైడ్ చేసుకుంటున్నాడు అని చిత్రీకరించి నన్ను తీసుకెళ్లడం జరిగింది. ఫారెస్ట్లో తీసుకెళ్ళేసి ఏం జరిగింది అని ఒక పెద్ద మనిషి వచ్చి అడిగాడు. మొత్తం నేను వివరించాను, ఆ వీడియోకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ కారణాలు పెట్టాల్సి వచ్చింది, ఎవరు పెట్టించాల్సిన అవసరం ఏం లేదు, మేము ఆల్రెడీ పిఆర్ఓ గారు కంటిన్యూగా మీ మీద సమస్యలు వస్తున్నాయి, ఇలా మీకు మాకు హామీ ఇచ్చారు విష్ణు గారే,
మీరు పరిష్కరించుకోండి అని చెప్తున్నాము, కానీ ఆయన పరిష్కరించలేదు. మేము ఫర్దర్ స్టెప్ తీసుకున్నాం, అంతేగాని మేము 15 లక్షలు కాదు, ₹1 కూడా వాళ్ళని డిమాండ్ చేయలేదు. మేము అక్షరాల డిమాండ్ చేసింది 23.17 లక్షలు ఏదైతే ఫీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళ మీద నివేదిక ఇచ్చిందో, రిఫండ్ చేయమని చెప్పిందో, డెవలప్మెంట్ ఫీజుతో వాళ్ళు వసూలు చేశారు విద్యార్థుల దగ్గర నుంచి. ఆ డబ్బుల్ని మేము రిటర్న్ చేయమని డిమాండ్ చేసాం. మేము వాళ్ళ దగ్గర నుంచి ఒక చిల్లి గవ్వ కూడా వాళ్ళ డిమాండ్ చేయలేదు. అదే విషయాన్ని ఆ రోజు మంచు విష్ణు గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. అంటే మీరు కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న సందర్భంలో ఎందుకని మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఎందుకు మీ పైన దాడి చేశారు? అసలు ఏం జరుగుతుంది అనుకుంటారు ఈ యూనివర్సిటీలో, MBU యూనివర్సిటీలో? ఎస్ఎఫ్ఐ ఇప్పుడు రాజీలేని పోరాటం చేస్తుందండి. మా మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా బెదిరింపులు వచ్చాయి, ఎన్నో పైనుంచి ఒత్తిడులు వచ్చాయి. మేము సమయం ఇచ్చాము, వాళ్ళు పరిష్కరించుకోలేకపోయాము. మేము సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు. MBUకి సంబంధించి ముఖ్యంగా కిడ్నాప్కి సంబంధించి ఇది ప్రీ ప్లానెడ్గా జరిగినటువంటి కిడ్నాప్. అక్కడ కేవలం 30 మంది ఉండడము, 2 వెహికల్స్ పెట్టడము, ఒక్కొక్కరిని ఒక్కొక్క వెహికల్ ఎక్కించడము, దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఒకరున్నారు తెలియకుండా ఇటువంటి ప్రీ ప్లానెడ్గా చేయడం జరిగిందండి. అసలు మీ పైన దాడి చేశారంటున్నారు, ఎంతమంది బౌన్సర్లు దాడి చేశారు? అంటే యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకు ఉన్నారు? అంటే కేవలం విద్యార్థి సంఘాలపైనే ఇలాంటి దాడులు ఉన్నాయి? బౌన్సర్లకు సంబంధించి బౌన్సర్లు మేము వెళ్ళే క్రమంలో కూడా అంటే నా వెహికల్లో అయితే బౌన్సర్లు ఎవరు లేరండి. మళ్ళీ ఎక్కడైతే గేట్ ఉంది కదండి, అక్కడ KMM కాలేజ్ దగ్గర రైల్వే గేట్ దగ్గర ఒక బౌన్సర్ ఎక్కాడు. అతను నన్ను బాగా కొట్టి నీకేం అవసరం ఏముంది, మొన్నే వచ్చి విష్ణుతో మాట్లాడేసి వెళ్ళావు కదా, తినేసి వెళ్ళావు కదా, సిగ్గు లేదు అని బూతులు తిడుతూ మమ్మల్ని కొట్టడం జరిగింది. బౌన్సర్లు అయితే కొంతమంది ఉన్నారు, కానీ బౌన్సర్లు డ్రెస్సులు వేసుకునేది మాత్రము అక్కడ ఎక్కిన వ్యక్తి. బౌన్సర్లు ప్రధానంగా మేము అప్పుడు మాట్లాడే క్రమంలో కూడా, విష్ణు గారితో కూడా మాట్లాడే క్రమంలో కూడా బౌన్సర్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, బౌన్సర్లు అనే వాళ్ళు ఎక్కువ మంది మన యూనివర్సిటీలో అమ్మాయిలు చదువుతుంటారు కాబట్టి 53% మనకు అమ్మాయిలే ఉంటారు కాబట్టి స్టూడెంట్స్, వాళ్ళ సెక్యూరిటీ కోసం మేము బౌన్సర్లను పెట్టుకున్నాము అని తెలియడం జరిగింది. ప్రశ్నించే వ్యక్తిని ఎవరైనా విద్యార్థి అయినా సరే, విద్యార్థి సంఘం నేతలైనా సరే వాళ్ళు కొడతారు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? అంటే వాళ్ళు కూడా యూనివర్సిటీ సంబంధించినటువంటి యాజమాన్యంగా చెప్తున్నారు, మీరు యూనివర్సిటీని డబ్బులు డిమాండ్ చేశారు, అందుకని చెప్పి మేము ముందుగానే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము అంటున్నారు. అసలు వాస్తవం ఏం జరుగుతుంది? అసలు వాళ్ళు ఫిర్యాదు చేశారో లేదో అంటే నాకైతే తెలియదండి. మేము వెళ్ళే క్రమంలో నిన్నటి రోజున నాకు ఒక ఫోన్ వచ్చింది చంద్రగిరి SI గారి దగ్గర నుంచి, నీ మీద ఇలా కంప్లైంట్ ఇచ్చారంటే ఏమి ఇచ్చారు సార్ అంటే అవన్నీ ఏం చెప్పకుండా అసలు సమస్య ఏముందని చెప్తే ఇవన్నీ సమస్యలు చెప్పాను సార్, మీ మీద ఇలా సమస్యలు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర, మేము దాని మీదే పోతాం అంటే లేదు మీరేమంటే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తే కూర్చొని మాట్లాడుకున్నాం సార్, వాళ్ళని కలవమని చెప్పండి, మాకేం ఇబ్బంది ఏం లేదని చెప్పాం. కానీ అతనేం మమ్మల్ని ఏం కలవకుండా నేరుగా మా మీద అటాక్ చేయించాడు PRO సతీష్. దీనికి ప్రధాన సూత్రధారి PRO సతీష్ మాత్రమే. మేమైతే డబ్బులు డిమాండ్ చేస్తామనేది మేము ఎక్కడ డిమాండ్ చేసాము, ఎప్పుడు డిమాండ్ చేసాము, ఎవరితో డిమాండ్ చేసామనేది ఆధారాలు కూడా వాళ్ళు మాకు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు ఇంత క్లియర్గా కనబడుతున్నాయి. ప్రతి సోషల్ మీడియాలో ప్రతి తండ్రి, ప్రతి విద్యార్థి ఈ మాదిరి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కానీ దాన్ని డైవర్ట్ చేసేదానికి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి అకౌంట్స్ ద్వారా, పేజీల ద్వారా మేము 15 లక్షలు అడిగినట్లు వాళ్ళు కంప్లైంట్ పెట్టినట్టు వాళ్ళు మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే మీ విద్యార్థి సంఘాల తరపున మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఇక మీదట? మేము ప్యూర్గా విద్యార్థి హక్కుల కోసం పోరాడతామండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే పరిష్కరించుకుంటే మాకేం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు పరిష్కరించకపోతే జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కూడా విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి, వాటిపైన కేసు కూడా నమోదైంది. అసలు ఎవరిపైన కేసు నమోదైంది, ఏమి ఆ కేసుకు సంబంధించి A1గా PRO సతీష్ గారు, A2గా మంచు మోహన్ బాబు గారు, A3గా మంచు విష్ణు గారు ఉండడం జరిగింది. అతను మా వల్లే కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను లైవ్లో ఉన్నాడు కాబట్టి, అతను చూసి ఐ విట్నెస్ ఉన్నాడు కాబట్టి అతనే నేరుగా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనతో పాటు మరొకరు విద్యార్థి సంఘాల SFIకి సంబంధించినటువంటి వినోద్ కుమార్ ఉన్నారు. అసలు వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? మిమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు, ఎక్కడ తీసుకెళ్లారు, మీ పైన వాళ్ళు ఎలాంటి ట్రీట్ చేశారు? మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు తిరుచానూరు ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ ఒక 25 మంది నుంచి 30 మంది దాకా వచ్చేసి వ్యక్తులు ఆ బైక్ ఆపేసి బైక్ని కిందకి తన్నేసి నన్ను కారులో లాక్కని వెళ్ళి ఒక కారులోకి ఎక్కిచ్చేసారు. ఆ తర్వాత అక్బర్ని ఒక కారులో తీసుకెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడడం, మీకు ఎందుకు అవసరమా, మోహన్ బాబుతో పెట్టుకుంటారా ఏంటనేసి కొన్ని బూతులు మాట్లాడేశారు. అక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత భీమవరం ఫారెస్ట్కి తీసుకెళ్లారు.
ఆ ఫారెస్ట్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. నేను ఒక కార్లో ఉన్నాను, ఆ అక్బర్ ఒక కార్లో ఉన్నారు. మా ఇద్దరికి తెలియదు ఒకరికొకరు ఉన్నామనే విషయం కూడా మాకు తెలియదు. తీసుకున్న తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకొని అక్కడ నుంచి వేరే ఫారెస్ట్ తీసుకొచ్చారు. ఆ ఫారెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకు వచ్చి ఫోన్లో వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా ఇక్కడ తిరుచన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిన తర్వాత వాళ్ళకి ప్రెజర్ వచ్చేసి పోలీసు లొకేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చే క్రమంలో పోలీసు వెహికల్ చూసేసి వాళ్ళు అక్కడే ఆపేసి వదిలేసి పారిపోవడం జరిగింది. అంటే మీపైన ఎవరైనా దాడి చేశారా అసలు చెప్తాను? అంటే కారు ఎక్కించే క్రమంలో మాత్రం కొట్టారు. కారు ఎక్కించేటప్పుడు తీసుకుని వెళ్ళే చంద్రగిరి దాటిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ దాటి ముందుకు తీసుకెళ్లారు. అప్పుడు ఎక్కే క్రమంలో మాత్రమే దాడి చేశారు. దాని తర్వాత వాళ్ళు బూతులుగా మాత్రమే మాట్లాడారు. అంటే మీ పైన కూడా ఫిర్యాదు చేసింది, ఎందుకంటే ఎస్ఎఫ్ఐ తరఫున వచ్చి కొంతమంది మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారు, అందుకనే మేము వారిపైన దాడి చేయాల్సి వస్తుందని ఒక ఫిర్యాదు కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీనిపైన మీరేమంటారు? వాస్తవం అండి, మేము డబ్బులు అయితే డిమాండ్ చేసాము. ఏ డబ్బులు డిమాండ్ చేసామంటే విద్యార్థుల దగ్గర ఏదైతే అక్రమంగా వసూలు చేసినటువంటి 23 కోట్లు ఉన్నాయో ఆ డబ్బుల్ని తిరిగి విద్యార్థులకు ఇవ్వమనేసి ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో డబ్బులు మాత్రమే డిమాండ్ చేయడం జరిగింది. అంతకు మించి అయితే మేము మా వ్యక్తిగతంగా కానీ విద్యార్థి సంఘంగా కానీ ఏ ఒక్క రూపాయి కూడా మేము డిమాండ్ చేయలేదు. ఒకవేళ డిమాండ్ చేసినటువంటి ఆధారాలు ప్రూఫ్స్ వాళ్ళు ఉంటే ఎస్ఎఫ్ఐగా కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ ఏదైనా ఆధారాలు ఉంటే వాళ్ళు ఏ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఒకటి చెప్పండి, విద్యార్థుల సమస్యలపైన మీరు పోరాడుతుంటే కేవలం తల్లిదండ్రులపైన దాడులు చేస్తున్నారు, యూనివర్సిటీ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి డిమాండ్ చేయడంతోనే ఇలా దాడులు చేయడానికి మీరు ఎలా చూస్తారు? ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే చదువు చెప్పాల్సినటువంటి యూనివర్సిటీస్లోన ఎవరైతే ఆ డబ్బులు అధిక ఫీజులు కడుతున్నారు అని ప్రశ్నించినటువంటి తల్లిదండ్రుల్ని ప్రశ్నించినటువంటి ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ని కూడా ఇష్టానుసారంగా కొట్టడం, అక్కడ బౌన్సర్లు కూడా అదే పనికి వాళ్ళు కొట్టడానికే బౌన్సర్స్ కూడా పెట్టుకున్నారు. ఇది చాలా విస్సంస్కృతి, ఇది మంచి పద్ధతి కాదనేసి ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ మనకున్నారో నారా లోకేష్ గారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వాళ్ళు కూడా దీని మీద స్పందించి వాళ్ళు ఆ యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా మా డిమాండ్ అండి. ఏదైతే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన మేము పోరాటం చేస్తున్నామే కానీ మేము ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పి వీళ్ళైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా హైయర్ ఎడ్యుకేషన్ స్పందించి అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి